మన తెలుగువారి కోసం తెలుగువారిచే స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గొప్ప దూరదృష్టితో ఈ పార్టీని స్థాపించారని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ ఎడిబి రోడ్లో రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీలు పేరబతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, నాయకులు మహాసేన రాజేష్, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ పునాది వేసిందన్నారు. సంక్షేమం అంటే ఏంటో దేశానికి చూపిన మార్గదర్శి ఈ పార్టీ అని పేర్కొన్నారు. నేడు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని, హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగ విస్తరణ, ఈ గవర్నెన్స్ అమలు, ప్రపంచ స్థాయి పెట్టుబడుల ఆకర్షణ వంటి కార్యక్రమాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. ఆయనను విజనరీ లీడర్గా అభివర్ణిస్తూ ఈ వయసులో కూడా యువకులతో సమానంగా శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల శ్రేయస్సే తెలుగుదేశం పార్టీ ముఖ్య అజెండా అని, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం సీనియర్ నాయకులు రామదేవ్ సీతయ్యదొర, భీమవతుల సత్యనారాయణ, కాళ శ్రీనివాస్, అనుభవం రామ్, సత్యనారాయణ తదితరులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీలు పేరబతుల రాజశేఖర్, కరి పద్మశ్రీ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, మహాసేన రాజేష్, కడగశెట్టి ప్రభాకర్, గుణం చంద్రమౌళి, కుర్పు సాయితేజ సీనియర్ నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి స్వాగతం పలకగా, నాయకులు నిలుకుర్తి వెంకటేశ్వర, డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు, వివేదాస్, మట్టా ప్రకాష్ గౌడ్, కొల్లాబతుల అప్పారావులు, అంకమరెడ్డి రామనాయుడు, కోటిపల్లి సతీష్, అప్పికొండ నరసింహస్వామి తదితరులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకి సేవ అనే భావంతో ముందుకు తీసుకెళ్తుంది. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఉన్న రాజకీయాలు వేరు, స్థాపించిన తర్వాత ఉన్న రాజకీయాలు వేరు. రాజకీయం అంటే సేవ అన్నది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది. అదే సేవని కంటిన్యూ చేస్తూ ఎన్టీ రామారావు గారు నిర్ణయించిన సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తూ, ఇప్పుడు యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో మనందరం ముందుకి నడుస్తూ రాష్ట్రాన్ని ఒక ఐక్యవత్యంగా తీసుకెళ్తూ మనం తెలుగుదేశం పార్టీ ప్రజల సేవలో ఎప్పుడు ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. జై తెలుగుదేశం.